నమో వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత మనం ప్రతిరోజు కూడా శ్రీమన్ మహాభారత అంతర్గత వనపర్వంలోని తీర్థయాత్రా పర్వలో లోమశ మహర్షి గారు చెప్పేటువంటి అనేక విశేషాలను తెలుసుకుంటూ ఉన్నాం. అష్టావక్ర మహర్షి యొక్క వృత్తాంతాన్ని మహర్షి గారు చెబుతూ, అష్టావక్ర మహర్షి యొక్క తండ్రి గారైనటువంటి కహోడ మహర్షి గారు వారు వేదాధ్యయనాన్ని చేసే సందర్భంలో వారి తప్పులను గుర్తించిన కహోడ మహర్షి యొక్క భార్య గర్భంలో ఉండేటువంటి ఆ చిన్న బాలుడు తన తండ్రి గారి తప్పులను ఎత్తి చూపాడు. దానికి మహర్షి గారు అష్టావక్రో భవ, నా ఉచ్చారణలోనే నీవు వక్రాలను అనగా తప్పులను చూపిస్తున్నావు కాబట్టి నీ శరీరంలో కూడా ఇటువంటి 8 వక్రాలు ఉండుగాక అని శపించారు. తర్వాత వృత్తాంతాన్ని అనగా ఈరోజు ప్రవచన కార్యక్రమాన్ని మనం మంగళ పద్యాన్ని పలుకుతూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈ అష్టావక్ర మహర్షి యొక్క మాతామహుడైనటువంటి అనగా అష్టావక్ర మహర్షి యొక్క తల్లి సుజాత, వీరి తండ్రి గారైనటువంటి ఉద్దాలకుడు, ఈ ఉద్దాలకుడికి కూడా ఒక కుమారుడు ఉన్నాడు. అతని పేరు శ్వేతకేతు. ఆసీద్వయి మాతుల శ్వేతకేతు. ఈ శ్వేతకేతు వరుసకు ఈ అష్టావక్రుడికి మేనమామ. కానీ వీరిద్దరు కూడా సమాన వయస్కులు కాబట్టి ఈ ఆశ్రమంలో పెరిగారు. ఈ అష్టావక్ర మహర్షి యొక్క ఇంకా పుట్టుక కాలేదు. తత్పూర్వ వృత్తాంతాన్ని కూడా లోమశ మహర్షి గారు చెబుతూ, సంపీడ్యమానాతు తదా సుజాత సావర్ధమానేన సుతేన కుక్షౌ ఉవాచ భర్తార విదం రహోగత ప్రసాద్యహీనం వసునా ధనార్తిని. సామాన్యంగా గర్భిణీ స్త్రీలు ఎప్పుడైతే ప్రసవానికి దగ్గర పడుతూ ఉంటారో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, శారీరక ఇబ్బందులు, మానసికమైనటువంటి వేదనలు, ఎన్నో కష్టాలను పడుతూ కూడా కానీ ఎప్పుడెప్పుడు ఆ శిశువు యొక్క ముఖార విందాన్ని చూస్తాము అని ఒక ఆతృతతో వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. అటువంటి సందర్భంలోనే ఈ సుజాత మహాతల్లికి కూడా ఒక గొప్పదైనటువంటి ఇంకొక కష్టం వచ్చింది. అదేంటి అంటే తన భర్త అయినటువంటి కహోడ మహర్షి దగ్గర ఎటువంటి ద్రవ్యం అనగా ధనం లేదు. తను ఎన్నో శారీరక కష్టాలు పడుతున్నప్పటికీ కూడా సావర్ధమానే సుతేన కుక్షౌ, తన గర్భంలో ఆ శిశువు పెరుగుతూ ఉన్నాడు. అందులోనూ కూడా ముందే తెలిసిపోయింది అతనికి 8 వక్రాలు ఉంటాయని. అటువంటి శిశువు గర్భంలో పెరిగే సందర్భంలో తను ప్రసాద్య ఆ మహర్షిని సమాధానపరుస్తూ, ఎందుకు అంటే తన చేతిలో ద్రవ్యం లేదు, తన శిశువుకి తనే శాపాన్ని కూడా ఇచ్చేశారు మహర్షి గారు. ఎప్పుడైతే తన సంతానాన్ని తను తిట్టిన తర్వాత తల్లిదండ్రులు చాలా బాధపడుతూ ఉంటారు. బాధపడే సందర్భంలో భార్యాభర్తలు పరస్పరంగా ఒకరినొకరు సమాధానపరుచుకోవడం అనేది వ్యవహారంలో మనం చూస్తూ ఉంటాము. అదేవిధంగా వీరిద్దరు కూడా కహోడ మహర్షి సుజాత వీరిద్దరు కూడా తను ఆ సంతానానికి ఇచ్చినటువంటి శాపానికి దాని దుఃఖాన్ని కూడా పరస్పరం ఒకరొకరు పరుచుకునే సందర్భంలో ఆ సుజాతాదేవి తాను మెల్లిగా మాట్లాడుతుంది. వసునా ధనార్తిని, తన భర్త దగ్గర డబ్బు లేదు, ధనం లేదు అని తెలిసిపోయింది కాబట్టి ఇక ఎలాగైనా డబ్బు కావాలి కదా, ప్రసవానంతరం ఖర్చులుంటాయి కదా. అందుకోసం తను చెబుతూ, కథం కరిష్యామ్యధునా మహర్షే మాసశ్చాయం దశమో వర్తతే మే నైవాస్థితే వసుకించిత్ ప్రజాత ఏనాహమేతా మాపదం విస్తరేయం. హే మహర్షే, తన పతిని సంబోధించేటువంటి విధానం చూడండి. ఏదో పేరు పెట్టి పిలవడం అనేది ఈ కాలంలో చాలా చోట్ల చూస్తూ ఉంటాం. కానీ తన పతి యొక్క తపప్రభావం తెలుసు. తన పతి ఎంత తపస్సును చేస్తున్నాడు, ఎంత వేదాధ్యయనాన్ని చేస్తున్నాడు, ఎంత జ్ఞానాన్ని పొందాడు. ఋషజ్ఞాని అనే ధాతుతో వచ్చినటువంటి పదం ఋషి. ఆ ఋషుల్లో కూడా మహర్షి ఈ కహోడ మహర్షి గారు. అటువంటి గొప్ప మహర్షి కథం కరిష్యామి, ఎలా నిర్వర్తిస్తావయ్యా ఇప్పుడు? ఎందుకంటే మాసశ్చాయం దశమో వర్తతే మే, ఇప్పుడు నాకు 10వ మాసము, రేపో ఎల్లుండో ఎప్పుడు నాకు ప్రసవం అవుతుందో తెలియదు. అలాగే నైవాస్థితే వసుకించిత్ ప్రజాత, ఇక నీ చేతిలో ఒక చిల్లిగవ్వలేదు. కానీ ప్రసవం ఖర్చులుగా అన్ని కూడా గడవాలి కాబట్టి ఆ సందర్భాన్ని ఎలా దాటగలవు?
ఏనాహమేతామాపదం నిస్తరేయం. మనకు గొప్ప ఆపదొచ్చి పడింది, ఆ సందర్భంలో ఎవరినో అడగలేం కాబట్టి ఇప్పుడు ఎలాగైనా డబ్బు సంపాదించాలి అనగా, ఎప్పుడైతే తన భార్య గర్భిణిగా ఉంటుందో ఆ సందర్భంలో ఎటువంటి యజ్ఞయాగాదులను చేయించకూడదు. వారు కూడా ఒక దీక్షావంతులై, ఆ దీక్షలో ఉన్నవారు క్షౌరం చేసుకోరు, అలాగే గోళ్ళు కూడా తీయరు, కానీ శుభ్రంగా ఉంటారు. ఎప్పుడు కూడా భగవత్పరులై ఉంటూ ఎప్పుడు కూడా తన భార్య యొక్క హితాన్ని కోరుకునే వారి అనేక పారాయణాదులను చేస్తూ ఉంటారు. అటువంటి ఆ దీక్షలో ఉన్నావు, ఏదో యజ్ఞం చేసి ఏదో యాగం చేయించి డబ్బు సంపాదించడం అనేది కుదరదు. కాబట్టి ఇప్పుడు డబ్బుని ఎలా నీవు పొందగలవు, కాస్త ఆలోచించు అని తన భర్త దగ్గర మెల్లిగా మాట్లాడుతుంది. అంటే ఈ మాట్లాడే విధానం కూడా చూడండి, ఇట్లా ఏదో అధికారపూర్వకంగా అడగడమో లేకపోతే కాస్త హేళన చేస్తూ అడగడమో కాదు, కానీ మెల్లిగా అనునయంగా ప్రేమతో తను అడుగుతూ ఉన్నది. తన భర్త యొక్క మనస్థితి కూడా తెలుసు ఆవిడికి. ఎక్కడంటే ఎవరి దగ్గరంటే వారి దగ్గర వెళ్ళి చేయి చాచడం అనేది కహోడ మహర్షికి కుదరదు. చాలా నిష్టగా ఉండేటువంటి వ్యక్తి దాన్ని యదృచ్ఛా లాభ సంతృప్తి అంటారు. అనగా పరమాత్మయే ఎవరి ద్వారా ఏదైనా పంపిస్తే దాన్ని మాత్రమే స్వీకరిస్తూ దానిలోనే సంతోషం పడడం అనేది భావనని యదృచ్ఛా లాభ సంతృప్తి అంటారు. అటువంటి గొప్ప వ్రతాన్ని, అలాగే అపరిగ్రహం అనే వ్రతం అనగా తను చెయ్యి చాచకుండా ఎవరైనా ఇస్తే ఆ వచ్చినటువంటి రొక్కం అనగా ధనం ఏదైతే ఉంటుందో అందులో కొంత మాత్రమే తీసుకోవాలి. అనగా ఏదో రాజు ఇచ్చేశాడని రాజ్యం మొత్తం తీసుకోవడం, లేకపోతే ఖజానాలో ఎక్కువ భాగాన్ని తీసుకోవడం అలా కుదరదు. ఒక 2-3 రోజులకు కావలసిన ఎంతైతే ధనమో ధాన్యమో అంత మాత్రమే తీసుకోవాలి. అటువంటి గొప్ప వ్రతాన్ని చేసేవారు కహోడ మహర్షి గారు. అటువంటి ఆ మహర్షి యొక్క మనస్సు, ఆ మనస్సులో ఉండేటువంటి భావనలు తెలిసిన ఆ సుజాతాదేవి మెల్లిగా ఈ విధంగా అడిగేటప్పటికీ, ఉక్తస్త్వేవం భార్యయా వై కహోడో విత్తస్యార్థే జనక మతాభ్యగచ్చత సవై తదా వాదవిదా నిగృహ్య నిబుజ్జితో వందనే హాప్సు విప్రహ. ఎప్పుడైతే సుజాత తన భార్య ఈ విధంగా అడిగినదో అప్పుడే కహోడ మహర్షి గారు ఎలాగైనా ధనాన్ని సంపాదించాలి అని అనుకున్న తర్వాత వారికి తెలిసింది, ఇక్కడే జనకరాజు తను గొప్పదైనటువంటి యజ్ఞాన్ని ఆచరిస్తూ ఉన్నాడు. ఆ యజ్ఞానికి వెళితే ఏదో వేద పారాయణం కానీ లేకపోతే తత్వచింతన కానీ అందులో పాల్గొంటే కొంతమైనా పైకం దొరకవచ్చు, కాబట్టి ఎలాగైనా అక్కడికి వెళదామని వెళ్ళారట. వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని పరమాత్మ యొక్క తత్వాలను వారు వాదోపవాదపూర్వకంగా మండిస్తూ ఉన్నారు. అనగా వాదే వాదే జాయతే తత్వబోధ బోధే బోధే భాసతే గూఢదేవ అంటారు. ఈ వాదం ఎందుకు చేస్తారు అంటే, సరిగ్గా ఏదైనా ఒక విషయాన్ని నిరూపణ చెయ్యాలి అంటే ఇదమిత్తంగా ఒకరే చెప్పకుండా ఒకరు చెప్పిన దానిపైన అందులో ఏవైనా దోషాలు ఉన్నాయా అని తెలుసుకోవడానికి ఇంకొకరు చెబితే, వారు చెప్పిన మాటల్లో ఏవైనా దోషాలున్నాయని మరొకరు చెబితే, ఈ విధంగా చెబుతూ చివరి నిర్ణయంగా పరమాత్మ ఇటువంటి స్వరూపం కలిగిన వాడు, పరమాత్మ యొక్క సుఖాలు ఇటువంటివి, వేదాలు అపౌరుషేయాలే, ఇటువంటి విషయాలను మండిస్తూ ఉంటారు. దీనికే వాదోపవాదాలని ఆ సందర్భంలో చెప్పేవారు. ఇవన్నీ కూడా యజ్ఞాలు చేసేవారు. యజ్ఞం అంటే ఏదో అగ్నిహోత్రం యందు నెయ్యినో లేకపోతే హవిర ద్రవ్యాలను వేయడం ఇది మాత్రమే యజ్ఞం కాదు, పరమాత్మ యొక్క తత్వాలను చింతన చేయడమే యజ్ఞము. అటువంటి ఆ యజ్ఞము, ఆ జనక మహారాజు చేసేటువంటి యజ్ఞానికి ఈ కహోడ మహర్షి గారు వచ్చారు. వచ్చిన తర్వాత విషయాన్ని తెలుసుకున్నటువంటి జనక మహారాజు గారు ఒక వాదోపవాదనలో ఇతన్ని కూడా పాల్గొనమని చెప్పారు. అందులో వీరికి ప్రతివాదిగా వంది అని ఒక గొప్ప పండితుడు ఉన్నాడు. ఆ పండితుని యొక్క ఒక చిన్న షరతు అదేంటి అంటే, తన వాదనలో ఎవరైతే ఓడిపోతారో వారు కొంతకాలం నీటిలో ఉండాలి. అదేమి విచిత్రంగా చెబుతోంది మహాభారతం. నిమజ్జితో వందినా, నిమజ్జిత అనగా మునిగింపబడ్డాడు, ముంచి వేశాడు అనగా వాదనలో కహోడ మహర్షి గారు ఓడిపోయారు. ఈ వంది అనే పండితుడు ఈ మహర్షి గారిని నీటిలో ముంచి వేశాడు. ఇక్కడేదో చచ్చిపోయాడని చెప్పలేదు, కానీ ముంచి వేశాడు ఇంతే చెప్పారు. తర్వాత ఉద్దాలకస్తం తదా నిశమ్య సూతేన వాదేప్సు నిమజ్జితం తథా
ఉవాచతాం తత్ర తత సుజాత అష్టావక్రే గూహితవ్యోయమర్థః. ఎప్పుడైతే ఆ కహోడ మహర్షి గారి మామగారైనటువంటి ఉద్దాలక మహర్షికి ఇక్కడ జనకరాజు పట్టణంలో యజ్ఞంలో జరిగిన వృత్తాంతం తెలిసినదో, కహోడ మహర్షిని వంది అనే వాది నీటిలో ముంచివేశాడు అనే విషయం తెలిసినదో, తెలిసిన వెంటనే తన కూతురైనటువంటి సుజాత దగ్గర మాట్లాడుతూ ఉన్నారు. ఎలాగైనా సరే ఈ విషయం తర్వాత నీకు పుట్టబోయేటువంటి ఏ బిడ్డ ఎవడైతే అష్టావక్రుడు ఉన్నాడో ఆ అష్టావక్రుడికి ఈ విషయం తెలియకూడదు అని వారిద్దరు కూడా మాట్లాడుకున్నారు. మాట్లాడుకున్న తర్వాత రరక్షసాచాపి తమస్య మంత్రం జాతోప్యసో నైవ శుశ్రావ విప్రః ఉద్దాలకం పితృవచ్చాపి మేనే తథాష్టవక్రో భ్రాతృవత్ శ్వేతకేతుం. వారికి కుమారుడు పుట్టాడు. పుట్టిన వాడి దగ్గర ఈ విషయాలన్నీ కూడా తల్లి అయినటువంటి సుజాత గాని ఉద్దాలక మహర్షి గారు గాని వీరందరూ కూడా తన తండ్రి అనగా కహోడ మహర్షి ఎలా వాదంలో ఓడిపోయారు, వారు నీటిలో మునిగిపోయారనే విషయాలనే చెప్పలేదు. వారందరూ కూడా ఈ విషయాన్ని దాచిపెట్టారు. అష్టావక్రుడు పుట్టడంతోనే 8 వక్రాలతో పుట్టాడట. 8 వక్రాలు అంటే వంకర టింకర అని మనం అంటూ ఉంటాం. అలాగే పుట్టారు వారు. ఎంత కఠినమైనటువంటి శరీరం అంటే ఒక మోకాలు మాత్రమే వంకరగా ఉంది, 2 మోకాలు వంకరగా లేవు. అంటే వారు వస్తుంటే తెలిసిపోతుంది వారి శరీరంలో 8 వంకరలు ఉన్నాయని. ఒక మోకాలు వంకరగా ఉన్నది, ఒక మోచెయ్యి వంకరగా ఉన్నది, ఇంకొక తొడ భాగమే వంకరగా ఉన్నది, ఒక భుజం వంకరగా ఉన్నది, యథభాగం మొత్తం అనగా కంఠం నుండి ఆరంభించి నాభి పర్యంతం ఆ మొత్తం కూడా ఇదంతా కూడా ఇంకొక వంకర. అలాగే చీలమండ భాగం ఏదైతే ఉంటుందో అక్కడ కూడా వంకరగా ఉన్నది. తర్వాత చేతి మణికట్టు అనగా అరచేతికి చేతికి సంధానంగా ఉండేటువంటి ఈ భాగం ఇది కూడా వంకరగా ఉన్నది. అలాగే పృష్ఠభాగం అనగా వెనక నాభి నుండి కింది భాగం అంతా కూడా వంకరగా ఉన్నది. సామాన్యంగా ఒక వంకర ఉంటే చాలు ఎంతో గెలిచేస్తాం. కానీ మహర్షి యొక్క కుమారుడు తపస్సంపన్నుడు. అందులోనూ మనం చెప్పుకున్నాం కదా, సాక్షాత్ దేవల మహర్షి గారే పుట్టారు అష్టావక్రుడుగా. అటువంటి గొప్ప మహర్షి, తత్వవేత్త, పరమాత్మ యొక్క గుణాలను చింతన చేసేటువంటి మహర్షి గారు ఇటువంటి 8 వక్రాలతో పుట్టాడు. పుట్టిన తర్వాత కూడా పక్కన తండ్రి లేరు. చూడండి, మనం వ్యవహారంలో చూస్తూ ఉంటాం. ఈ కాలంలో భార్యాభర్తలు విచ్ఛేదం చేసుకుని ఇద్దరు కూడా వారి వారి దారిని వారు వెళ్ళిపోతూ ఉంటారు. అందుకోసమే సుభాషితంలో ఒక మాటను చెబుతారు, మాతాశత్రు పితావైరి ఏన బాలో నపాఠితః నశోభతే సభా మధ్యే హంస మధ్యే భకో యథా. ఏ విధంగా అయితే హంసపక్షుల మధ్యలో బకపక్షి శోభించదో అదేవిధంగా తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు కూడా శోభను పొందరు. తల్లిదండ్రులు లేనప్పటికీ ఏమైపోతుందంటే వారికి విద్యాభ్యాసం అనేది జరగదు. విద్యాభ్యాసం లేనిదే సంస్కారవంతుడు కాడు. సంస్కారం లేనిదే బయట ఎవరు కూడా ఆదరించరు. అనగా ఆదరణ కావాలంటే విద్య ఉండాలి. విద్య ఉండాలంటే ఖచ్చితంగా కూడా తల్లిదండ్రులు కలిసి ఉండాలి. తల్లిదండ్రులు లేకపోయినా తల్లిదండ్రులు సమానంగా వారిలాగా ఆదరంతో ప్రేమ భావనతో చూసేటువంటి ఎవరైనా ఉంటే వారైనా జీవితంలో మంచి మనుగడను సాగిస్తారు. కాబట్టి ఇక్కడ కూడా అదే విధంగా అనగా తండ్రి అయినటువంటి కహోడ మహర్షి గారు లేరు. కానీ ఈ బాలుడికి తెలియదు. అతనేమనుకున్నాడు అంటే జాతోప్యసై నైవ శుశ్రావ విప్రః, ఒక్కసారి కూడా అతని తండ్రి గారు దగ్గర లేరు అనే విషయాన్ని ఎవరూ చెప్పలేదు. అలాగే ఉద్దాలకం పితృవచ్చాభిమేనే, తన మాతామహుడు అనగా తన తల్లి తండ్రి అయినటువంటి ఉద్దాలక మహర్షిని తండ్రిగా అనుకుంటూ ఉన్నాడు. వారినే తండ్రి అని సంబోధిస్తున్నాడు. తండ్రి దగ్గర ఎలాగైతే కుమారుడు ఉండాలో అలాగే వారి దగ్గర పెరుగుతూ ఉన్నాడు. తథాష్టవక్రో భ్రాతృవత్ శ్వేతకేతు, శ్వేతకేతు మేనమామనే తన అన్నగా అనుకుంటూ వారితో సఖ్యంగా ఉన్నాడు. కానీ ఒకరోజు ఏమైందంటే తతో వర్షే 12 శ్వేతకేతు అష్టావక్రం పితురంకే నిషణ్ణం అపాకర్షద్గృహ్య పాణోరుదంతం నాయం తవాంకః పితురితి ఉక్తవాంశ్చ. వారిద్దరు కూడా 12 సంవత్సరాలు అయ్యాయి శ్వేతకేతువుకి అష్టావక్ర మహర్షికి. 12 సంవత్సరాలు జరిగిన తర్వాత ఒకసారి అష్టావక్రుడు తన మాతామహుడు అయినటువంటి ఉద్దాలక మహర్షి యొక్క తొడలపైన కూర్చొని ఉన్నాడు. శ్వేతకేతు వచ్చాడు. శ్వేతకేతు వాస్తవంగా ఉద్దాలక మహర్షి యొక్క కుమారుడు.
కానీ అతనికి అక్కడ కూర్చునే స్థలం లేదు. ఎప్పుడైతే ఇలా జరిగినదో కోపంతో ఆ శ్వేతకేతు, ఇద్దరు కూడా చిన్న వయస్కులే, దాదాపుగా 12 సంవత్సరాలని ఇక్కడ చెప్పారు. ఆ 12 సంవత్సరాలకి ఎన్నో వేదాలను చదివేశారు వీరిద్దరు కూడా. ఎందుకంటే ఉద్దాలక మహర్షి యొక్క శిష్యరికం ఉన్నది, గొప్ప మంచి తాత్విక వేత్తల సమూహంలో వీరిద్దరు కూడా పెరుగుతున్నారు కాబట్టి వీరిద్దరు కూడా వేదాలన్నీ చదివేశారు. కానీ ఒకసారి ఆ పితరంకే నిషణ్ణం, ఉద్దాలక మహర్షి యొక్క తొడలపైన కూర్చున్నటువంటి అష్టావక్రుడిని చూసిన శ్వేతకేతు కోపంతో అతడి చేతిని గట్టిగా పట్టుకుని లాగేశాడు, లాగి కింద పడేశాడు. కింద పడేసి చెప్తున్నాడు గట్టిగా, నాయం తవాంకః పితృతి ఉక్తవాంశ్చ, నీవేదో నీ తండ్రి తొడపైన కూర్చున్నాను అని నీవు అనుకుంటున్నావు, వీరు నీ తండ్రి గారు కాదు, నీవు కిందికి దిగమని గట్టిగా తిట్టేశాడు. ఇటువంటి వృత్తాంతాన్ని మనం ధ్రువ చక్రవర్తి యొక్క వృత్తాంతంలో కూడా వింటాం. అనగా పిల్లలు ఎప్పుడైతే పెరుగుతూ ఉంటారో, పెరిగే సందర్భంలో దాదాపుగా వారికి నడక వచ్చిన తర్వాత తండ్రి తొడలపైన కానీ లేకపోతే వారి ఇంట్లో ఉండేటువంటి పెద్దల తొడలపైన కూర్చుంటూ వారి చక్కని మాటలు వింటూ, భగవత్పరమైనటువంటి మాటలు వింటూ పరమాత్మ యందు చిన్నప్పటి నుండే భక్తిని పొందుతూ ఉంటారు. పూర్వకాలంలో అలా కూర్చోబెట్టుకునే మాతామహులు గాని పితామహులు గాని వీరందరూ కూడా రామాయణ మహాభారత భాగవతాది కథలను చెప్పేవారు. అలాగే ఏదో చెబుతూ ఉంటే కోపంతో శ్వేతకేతు లాగి ఆ అష్టావక్రుడిని కింద పడేశాడు. పడిన తర్వాత ఎత్తేనోక్తం దురుక్తం తత్తదానీం హృదయ స్థితం తస్య సుదుఃఖమాసీత్ గృహం గత్వా మాతరం సోభిగమ్య పప్రచ్ఛేదం కొను తాతో మమేతి. తన మేనమామ, వరసకు మేనమామ, కానీ మేనమామ అని తెలియదు, ఏదో తన అన్నగారు అని అనుకున్నాడు. అనుకున్న ఇంతదాకా కూడా తన అన్న అని అనుకున్నాడు, తన తండ్రిని ఉద్దాలకుడు అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే ఉద్దాలక మహర్షి గారు తన తండ్రి గారు కాదు అని విన్నాడో, అటువంటి దురుక్తం తనకు హృదయాఘాతకరమైనటువంటి ఆ మాటను విన్నటువంటి ఆ మహర్షిగా అష్టావక్రుడు తత్తదాని వెంటనే చాలా బాధపడుతూ తస్య సుదుఃఖమాసి, చాలా బాధపడుతూ గృహం గత్వా తన ఇంటికి వచ్చిన వాడై తన తల్లితో మాట్లాడుతూ ఉన్నాడు. క్వను తాతో మమేతి, మా నాన్నగారు ఎక్కడా అని గట్టిగా అడిగాడు. అడిగితే తతసుజాత పరమార్థ రూప శాపాద్భీత సర్వమేవాచ చక్షే తద్వై తత్వం సర్వమాజ్ఞాయ రాత్ర విత్యబ్రవీత్ శ్వేతకేతం సవిప్రహ. కానీ ఈ మాట్లాడేటువంటి చిన్న కుమారుడైన అష్టావక్రుడు గట్టిగా మాట్లాడుతూ, నీవేదైనా అబద్ధం చెప్తే నిన్ను శపిస్తాను అని గట్టిగా హుంకరించాడు. వెంటనే శాపం యొక్క భయం వలన, అలాగే ఇంతదాకా కూడా తన తప్పు కూడా ఉన్నది, ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి తల్లి అయిన సుజాత శాపాద్భీత, చిన్నవాడైనప్పటికీ పరుషమైనటువంటి మాటలకు భయపడినదై తను జరిగిన వృత్తాంతాన్ని మొత్తం కూడా చెప్పినది. జరిగిన విషయాన్ని తెలుసుకున్నటువంటి అష్టావక్రుడు చాలా బాధపడ్డాడు. చాలా బాధపడి తన మిత్రుడు, అలాగే తన మేనమామ, తన సమాన వయస్కుడైనటువంటి శ్వేతకేతువు దగ్గర తను మాట్లాడుతూ ఉన్నాడు. అంటే మిత్రుని యొక్క వృత్తాంతాలను, లేకపోతే మిత్రుని యొక్క మహాత్మ్యాన్ని మనం ఎన్నో వృత్తాంతాల్లో చదివి ఉంటాం. ఉదాహరణకి సుధాముడికి కృష్ణుడిలాగా, అర్జునుడికి శ్రీకృష్ణుడిలాగా, ఈ విధంగా ఎందరో మిత్రులను చూస్తూ ఉంటాం. అనగా వారి మైత్రి ఎలా ఉండాలి అంటే, వారి ముందు జీవనానికి మొత్తం కూడా ఆనందాన్ని నింపేటువంటి మైత్రి ఉండాలి. అటువంటి మైత్రి వీరిద్దరికి కూడా ఉన్నది. చెడు మైత్రి అనేది ఉండకూడదు. ఉదాహరణకి దుర్యోధనుడు, కర్ణుడు, వారిద్దరి మైత్రి ఏమైపోయిందంటే ఇద్దరి నాశనానికి కారణమైపోయింది. ఏదైనా తప్పు చేస్తూ ఉంటే మిత్రుడైన వాడు గట్టిగా మందలిస్తూ ప్రేమతో తన మిత్రుడిని సన్మార్గంలో నడపాలి. ఆ విధమైనటువంటి మాటలని శ్వేతకేతువు కూడా చెప్పాడు. ఏం భయపడవద్దు, మనం దానికి ఏం చేయాలో చెప్పు అని చెప్పిన తర్వాత అందుకు అష్టావక్రుడు చెప్పాడు, గచ్ఛావ యజ్ఞం జనకస్య రాజ్ఞః బహ్వాశ్చర్య శ్రూయతే తస్య యజ్ఞః సోశ్రావ్యోత్ర బ్రాహ్మణానాం వివాదం అర్థం చాగ్రం తత్ర భోక్ష్యావహేచ. శ్వేతకేతు, హే మిత్ర, మనమిద్దరం కూడా జనకరాజు చేసేటువంటి యజ్ఞానికి మనం వెళదాము. పూర్వమే చెప్పుకున్నాం కదా మనం, జనక అనే ఇంటి పేరు గల రాజు, ఆ రాజు యొక్క పేరు కూడా ముందు వస్తుంది.
ఆ జనక వంశంలో వచ్చినటువంటి రాజుగారి యజ్ఞానికి మనం వెళదాము. ఆ యజ్ఞం ఎటువంటిది అంటే బహ్వాశ్చర్య శ్రూయతే తస్య యజ్ఞ. ఆ రాజుగారి యొక్క యజ్ఞము బహ్వాశ్చర్య శ్రూయతే, చాలా ఆశ్చర్యకరమని మనం విన్నాము, నా చేత వినబడినది. సోశ్రావ్యోత్త బ్రాహ్మణానాం వివాదం. అక్కడ వెళ్ళిన తర్వాత బ్రాహ్మణులు ఎంతో మంది జ్ఞానులు ఒకచోట గుమిగూడి ఎన్నో మాటలను మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటల్లో మనకి ఎన్నో తాత్వికమైనటువంటి విషయాలు మనం నేర్చుకోవచ్చు. అర్థం చాగ్ర్యం, అక్కడ ఎన్నో గొప్పదైనటువంటి తత్వాలను మనం తెలుసుకోవచ్చు, విషయాలను మనం నేర్చుకోవచ్చు. అలాగే తత్ర భోక్ష్యావహేచ, ఏదో అడవిలో ఉన్న వారికి కందమూలాలో ఏవో పండ్లు లేకపోతే తేనె ఇటువంటి మాత్రమే ఆహారం. కానీ వీరిద్దరు మాట్లాడుతున్నారు, మనం పట్టణానికి వెళ్దాం, పట్టణంలో రాజుగారు చేసేటువంటి యజ్ఞంలో ఎన్నో పిండి వంటలు ఉంటాయి, ఆ పిండి వంటలు మనం సరదాగా తింటూ హాయిగా కాలాన్ని గడుపుదాము అని అష్టావక్రుడు చెప్పాడు. చెప్పిన తర్వాత విచక్షణత్వం చ భవిష్యతేనౌ శివశ్చ సౌమ్యశ్చ హి బ్రహ్మఘోషః. అక్కడ ఏదో వేదఘోషం జరుగుతూ ఉంటుంది. ఆ వేదఘోషము చాలా మంగళకరమైనది, సౌమ్యంగా కూడా ఉంటుంది. అటువంటి వేదఘోషాన్ని మనమిద్దరం కలిసి అక్కడ విందాం, కాబట్టి మనమిద్దరం కలిసి అక్కడికి వెళదాము అని శ్వేతకేతువు దగ్గర అష్టావక్రుడు చెప్పాడు. చెప్పిన తర్వాత తౌ జగ్మతుః మాతుల భాగినేయో యజ్ఞం సమృద్ధం జనకస్య రాజ్ఞః అష్టావక్రః పతిరాజ్ఞా సమేత్య ప్రోత్సార్యమాణో వాక్యమిదం జగాద. వీరిద్దరు కలిసి ఎలాగో అలా కష్టపడుతూ వారిద్దరు కూడా యజ్ఞానికి వెళ్ళారు. అష్టావక్రుని యొక్క శరీరంలో అన్ని కూడా వక్రాలే ఉన్నాయి. మనం చెప్పుకున్నాం కదా 8 వంకరలోని 8 వంకరలు ఉన్నప్పటికీ కూడా ఎటువంటి వాహనాన్ని అధిరోహించక కష్టపడుతూ కాలినడకనే వారిద్దరు కూడా యజ్ఞానికి వచ్చారు. మాతుల భాగినేయో, మేనమామ మరియు మేనల్లుడు వీరిద్దరు కూడా వచ్చారు. ఆ వచ్చిన తర్వాత యజ్ఞ వైభవాన్ని చూశారు. ఇంతదాకా కూడా ఏదో ఒక వేది 2-3 మహర్షులు ఉన్నటువంటి యజ్ఞాన్ని వారు ఇంతకాలం చూశారు. కానీ ఒక చక్రవర్తి చేసేటువంటి యజ్ఞాన్ని, సమృద్ధమైనటువంటి ఎన్నో గొప్ప భోగభాగ్యాలు ఉండేటువంటి యజ్ఞాన్ని చూసినటువంటి వారిద్దరూ యజ్ఞం సమృద్ధం జనకస్య రాజ్ఞః అష్టావక్రః. అష్టావక్రుడు అలా ముందు వెళ్తూ ఉన్నాడు. వెళ్లే సందర్భంలో రాజ్ఞా సమేత్య ప్రోత్సార్యమాణః, అక్కడ ఒక దూత ఉన్నాడు. ఆ దూత ఏం చేస్తున్నాడంటే తొలగు అని కాస్త అలా జరుపుతూ ఉన్నాడు. వారిని గురించి అష్టావక్రుడు ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. కానీ వ్యాసుల వారు ఏం చేశారంటే ఆ దూతని కూడా రాజ్ఞః అని పిలిచారు. ఎందుకు అలా పిలుస్తారంటే రాజ్ఞః పురుషః రాజపురుషః అని చెబుతారు. ఎవరైతే రాజు యొక్క దర్శనానికి వెళ్ళాలో వారికి మొట్టమొదటి రాజు ఎవరంటే బయట ఉండేటువంటి ఆ సేవకుడే. ద్వారం దగ్గర ద్వారపాలకుడు ఎవరైతే ఉంటారో వారే మొదటి రాజు అంట. ఆ ద్వారపాలకుని యొక్క అనుజ్ఞ లేనిదే మనం లోపలికి వెళ్ళి రాజును దర్శించుకోలేం. కాబట్టి ఆ ద్వారపాలకుడే మొట్టమొదటి రాజుగా శాస్త్రంలో చాలా చోట్ల వ్యవహరిస్తూ ఉంటారు. అందుకోసమే ఇక్కడ కూడా రాజ్ఞా సమేత్య, ఎప్పుడైతే రాజు ముందుకు వచ్చాడో ఆ రాజు కాస్త గట్టిగా అంటున్నాడు, తలుగు నీవు లోపలికి రాలేవు అని చెప్పాడట. చెప్పిన తర్వాత వారిద్దరు ఏం చేశారనే విషయాన్ని తర్వాత అధ్యాయం అనగా ఇక్కడికి 132వ అధ్యాయాన్ని మనం సమాప్తి చేసుకున్నాం. ఇక 133వ అధ్యాయంలో అష్టావక్రుడు చెబుతూ అంధస్య పంథా భదిరస్య పంథాః స్త్రియః పంథా భారవహస్య పంథాః రాజ్ఞః పంథా బ్రాహ్మణేనా సమేత్యతు బ్రాహ్మణస్యైవ పంథాః. ఎవరికి దారినివ్వాలి? మనం ఏదో అలా చాలా రద్దీగా ఉండేటువంటి ప్రాంతాలకు వెళ్తూ ఉంటాం. ఆ ప్రాంతంలో ఎవరికి దారినివ్వాలి అనే ఒక ధర్మ సూక్ష్మాన్ని ఈ శ్లోకం ద్వారా అష్టావక్రుడు నిరూపిస్తున్నాడు. ఆ శ్లోకం యొక్క అర్థాన్ని మనం తర్వాత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.